తెలుసుకున్నాడు బాధలు వచ్చినప్పుడు కూడా. తండ్రి విలువ తెలుసుకున్నాడు కష్టం వచ్చినప్పుడు. తండ్రి విలువ తెలుసుకున్నాడు ఆయనకి ఇబ్బంది అయినప్పుడు కూడా. ఏమన్నాడు? సాధ్యమైతే నీకు ఏదైనా సాధ్యమే. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటాడు. నీకు ఏదైనా సాధ్యమే. ఒకవేళ సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు. గిన్నె అంటే ఏంటి? గిన్నె అంటే ఏంటి? మామూలుగా గిన్నె అంటే అదే అన్నం తింటాం కదండి. అదా గిన్నె అంటే? చారు ఎట్టుకుంటాం, సాంబార్ ఎట్టుకుంటాం. గిన్నె అంటే బాధ, గిన్నె అంటే జీవితం, గిన్నె అంటే నీ యొక్క పరిస్థితులన్నీ ఉంచేది. అది గిన్నె అంటే. ఆ గిన్నెను ఏమంటున్నాడు ఆయన? నా యొద్ద నుంచి తొలగించు. మళ్ళా అంటున్నాడు, అయినా నా ఇష్ట ప్రకారం కాదయా, నీ ఇష్ట ప్రకారమే. కానీ గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏమి జరిగినా, ఎట్లా జరిగినా, ఏమైనా నీ ఆలోచనలు నీ వరకే. కానీ దేవుడికంటూ ఆలోచనలు ఉంటే, ఆయనకు ఆలోచనలు ఇస్తే నిన్ను ఆలోచనాత్మకంగానే ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే ఏదైనా నీ చిత్తమే ప్రభువా. కానీ నీకు సాధ్యమే అది తీయడం. కానీ ఒకవేళ సాధ్యపడకపోతే నీ చిత్త ప్రకారమే చెయ్యి. వాళ్ళు వింటున్నారు అనుకో.